బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. గత 6 సీజన్లుగా హోస్ట్గా వ్యవహరిస్తోన్న అక్కినేని నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ సీజన్ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక 3వ సీజన్ నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జుననే హోస్ట్గా కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషికం లభిస్తోంది. ఇక విజేతలకు అయితే దాదాపు అరకోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. మరి హోస్ట్గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఏటా బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు 3 నెలల సమయాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలోనే హోస్టులకు భారీగా రెమ్యునరేషన్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యూనరేషన్ నాగ్ అందుకున్నారట.